గుడ్ మార్నింగ్. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు చివరి రోజుకు చేరుకున్నాయి. సభా పర్వాన్ని ప్రస్తుతం మనం లైవ్ ద్వారా చూద్దాం. పరిష్కారం కలయిక అంటే కొంతసేపు నేచర్ బేస్డ్ సొల్యూషన్స్ మ్యాంగ్రోవ్స్ క్యాజువల్ ప్లాంటేషన్ తో పాటు కొంత కాంక్రీట్ నిర్మాణాలతో కూడా కూడిన హైబ్రిడ్ పరిష్కారం. సో పైన పేర్కొన్న వ్యూహాలని సాధ్యాసాధ్యాల అధ్యయనాల ఆధారంగా ఇది కొన్ని సమీకృత విధానంతో చేపట్టాలి. నాగావళి మరియు వంశధార నది సంగమ ప్రదేశాల్లో తీర ప్రాంత కోతను నియంత్రించడానికి ముందస్తు సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయాలని మరి వివిధ మండలాల్లో ఫిషింగ్ జెట్లు నిర్మించడానికి శ్రీకాకుళం జిల్లా యంత్రాంగం 10/9/24 తేదీల లేఖ ద్వారా చెన్నైలోని జాతీయ తీర ప్రాంత పరిశోధనా కేంద్రానికి డైరెక్టర్ కోరడం జరిగింది. జాతీయ పరిశోధనా కేంద్రం బృందం రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో కలిసి 2/11/24 ప్రాంతాలను సందర్శించి నాగావళి నది ఉత్తర ఒడ్డున మరియు వంశధార నది కలిగపట్నం దక్షిణ ఒడ్డున కోతను గమనించినట్టు తెలియజేసింది. మరియు సమగ్ర అధ్యయనం చేపట్టాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. సో ఒక డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు ఒక సమగ్ర అధ్యయనం నిర్వహించి ఉపశమన చర్యలతో కూడిన ఒక డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ సమర్పించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్సీసీఆర్ని అభ్యర్థించింది. ఎన్సీసీఆర్ ద్వారా డిపిఆర్ని సిద్ధం చేసి సమర్పించడానికి దాదాపుగా 3 నెలల సమయం పట్టచ్చు. డిపిఆర్ అందిన వెంటనే సంబంధిత భాగస్వామ్య ప్రభుత్వ శాఖల ద్వారా నివారణ చర్యలు తీసుకుంటామని తెలియజేస్తాం. శంకర్ గారు గుండు